హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి చెప్పుకుందామండి. వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. ఇకపోతే ఈ రోజు ఎపిసోడ్ చాలా బాధాకరంగా ఉందండి. సో ఎందుకు ఏంటనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో వీడియో మొదటి స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాలు తన గదిలో నుండి రవిని బయటికి గెంటేయడంతో ఆ కోపాన్ని అంతా కూడా మీనాపై చూపిస్తుంది ప్రభావతి. నువ్వు వాడిని నీ కాళ్ళ కింద బానిసలాగా తయారు చేశావు. వాడు సాయంత్రం వస్తాడు, తాళం తీస్తాడు, ఇద్దరు వెళ్ళి తలుపు వేసుకోండి అంటూ పాపం మీనాని చాలా దారుణంగా అవమానిస్తుంది. ఇక మీనా ఏడ్స్ ఆపణతే అంటూ మేడపైకి అయితే వెళ్ళిపోతుంది. ఇదంతా మనోజ్ రోహిణి చూస్తారు కాబట్టి వాళ్ళ రూమ్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అనుకొని టెన్షన్ పడుతూ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోతారు. ఇక మీనా ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతుంది. ఈయన పడకి ఈయన తాళం వేసుకుని వెళ్ళిపోయాడు, నేను మాటలు పడేలా చేశాడు, నేను ఇది పనులు మానేసి 4 గోడల మధ్య సుఖంగా సంతోషంగా ఉన్నట్టు అని చాలా బాధపడుతూ బాలుకి పదే కాల్ చేస్తుంది. కానీ బాలు మాత్రం లిఫ్ట్ చేయడు. ఇక దాంతో రాజేష్ సిస్టర్ కాల్ చేస్తుందిరా మాట్లాడు అంటే బాలు మాత్రం ఫోన్ ఎన్నిసార్లు చేసినా ఉపయోగం ఉండదు అంటాడు. ఇక రాజేష్ ఏరా మళ్ళీ గొడవ పడ్డారా అంటాడు. ఇక బాలు నాకు పూలగంపకి ఎలాంటి గొడవ లేదురా, నేను ఫోన్ ఎత్తకపోతే మీనాకే మంచిది అంటాడు. ఇక రాజేష్ ఏంట్రా ఈ కన్ఫ్యూజన్ అంటుంటే అప్పుడు బాలు మొన్న రవి శ్రుతులు ఇంటికి వచ్చారు కదరా, మా మాతృమూర్తి ప్రభావతి దేవి గారు నిన్న రాత్రి నా రూమ్లో శోభను ఏర్పాటు చేసిందిరా, కానీ వాడు ఈరోజు పొద్దున కూడా నా రూమ్లోనే ఉన్నారా అని చెప్తాడు. ఇక రాజేష్ ఏంట్రా నీ రూమ్లో ఉన్నాడా అంటే బాలు జరిగిందంతా చెప్తాడు. ఇక రాజేష్ రే వాడు నీ తమ్ముడురా, వాడికి డబ్బులు పంపించడం కోసం నువ్వు రాత్రుల్లో నిద్ర మానేసి ట్రిప్కి వెళ్ళేవాడివి కదా, అలాంటిది వాడినల్లా బయటకు గెంటేస్తుంటే నీకు కొంచెం కూడా బాధగా అనిపించలేదా అంటాడు. ఇక బాలు వాడు తప్పు చేశాడు, దానివల్ల నేను ఇబ్బంది పడినా సర్దుకుపోతాను, కానీ మా నాన్న చావంచులాగా వెళ్ళి చూసొచ్చారా, నాన్నకి కష్టం నష్టం కలిగించే పని ఎవరు చేసినా నేను క్షమించాను అంటాడు. ఇక రాజేష్ రే వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారా, నువ్వంత కఠినంగా ఎలా పంపించావురా, ఆయన రూమ్ కోసం వాళ్ళని కష్టపెట్టావా అంటాడు. ఇక బాలు నేనేమైనా ఏసీ రూమ్లో ఉంటున్నానా, ట్రిప్కి వెళ్తే దోమలు కుట్టి చంపేస్తున్నా కూడా కార్లలో పడుకునేవాడిని, నేను మేడపైన పడుకున్నా మరెక్కడ పడుకున్నా అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, కానీ మీనా ఏం తప్పు చేసిందిరా, పాపం రోజంతా ఇంట్లో చాకరీ చేసి అలసిపోయి పడుకోవాలంటే రూమ్ కూడా లేదు, ఏ రూమ్లో పడుకోవాలరా, ప్రశాంతంగా పడుకోకుండా చేశారు కదరా వాళ్ళు అంటూ మీనా గురించి చాలా బాధపడుతుంటాడు. ఇక మీనా పదే కాల్ చేస్తుంటే రాజేష్ లిఫ్ట్ చేయమని చెప్తాడు. అప్పుడు ఎటు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేది కదరా, లిఫ్ట్ చేయరా అని రాజేష్ చెప్పినా కూడా బాలు మాత్రం మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్ళండిరా, ఏదైనా ట్రిప్ వస్తే చెప్పు, నేను రేపటి వరకు ఇంటికి వెళ్ళను, అప్పుడు ఆ రవిగాడు బయట పడుకుంటే వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది కదా, ఇక వాడి భార్య ఇక్కడ ఉండను అంటూ వాడిని తీసుకుని వెళ్ళిపోతుంది కదా అని చెప్తాడు. ఇది ఇలా ఉంటే మరోవైపు శృతి డబ్బింగ్ చెప్తూ నిన్ను ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కేవలం నీ ఒక్కడి కోసమే కాదు, నీ ఫ్యామిలీ కోసం, నీ వాళ్ళందరి కోసం, అంత పెద్ద కుటుంబంలో నేను ఒకదాన్ని అవ్వడం కోసం, నేను ఒంటరిదాన్ని కాదు, నాకు ఒక కుటుంబం ఉందని హ్యాపీగా ఫీల్ అవ్వడం కోసం అర్థం చేసుకో అంటూ డబ్బింగ్ అయితే చెప్తుంది. ఏమ్మా మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, మీరు అత్తారింటికి వెళ్ళారని తెలిసింది, అంత హ్యాపీనా, మీ ప్రేమ పెళ్లికి శుభం కడు పడ్డట్టనా అంటాడు వాళ్ళ సార్. అప్పుడు శృతేమో అప్పటి సార్ మిమ్మల్ని వదిలేస్తే నా లవ్ స్టోరీ మొత్తం అడిగి సీరియల్గా తీసేలా ఉన్నారు కదా అంటుంది. ఇక అతనేమో తీయచ్చు, మరి మీ స్టోరీలో అంత పెద్ద ట్విస్ట్లు ఉన్నాయి కదా అంటాడు. ఇక శృతి నిజమే సార్, మా అత్తయ్య ఒకలా మామయ్య ఒకలా, ఇల్లంతా రకరకాల మనుషులు ఉన్నారు, నాకు ఒక విలన్ ఉన్నాడు, అతని గురించి తర్వాత చెప్తాను అంటూ బయటికి వస్తుంది. ఇక బయట రవి వెయిట్ చేస్తూ ఉంటాడు. రవిని చూడగానే ఇక్కడికి ఎందుకు వచ్చావు, నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్తున్నావా అంటుంది. ఇక రవి మాత్రం అవును ట్రిప్కి వెళ్దాం, ఓ 2-3 రోజుల పాటు అందరికీ దూరంగా హాయిగా ప్రశాంతంగా ఉండే చోటుకి వెళ్దామని చెప్తాడు. అప్పుడు శృతి ఇప్పటికిప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అంటే అప్పుడు రవి నాకు తెలిసిన రిసార్ట్ ఉందని అక్కడికి వెళ్దామని చెప్తాడు. శృతి ఇంటికి వెళ్ళి ప్లాన్ చేసుకుని వద్దామని చెప్తుంది. ఇక రవి మాత్రం వినడు. రవి మాట తీరును చూసి నువ్వు బాగానే ఉన్నావా, అసలు ఎందుకు అలా ఉన్నావు, నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చావు అనుకున్నాను, కానీ నువ్వు ఏదో పెయిన్తో వచ్చావని అర్థమవుతుంది, అసలు ఏమైంది అనగానప్పుడు రవి జరిగిందంతా చెప్తాడు. ఇక మనం ఆ ఇంట్లో ఉంటే ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది, అందుకని మనం ముందున్న ఇంటికి వెళ్దాం పదా అంటాడు. ఇక శృతి మీ అన్నయ్య చెప్పేది నిజమే కదా, వాళ్ళు వాళ్ళ రూమ్లో ఉండడమే కరెక్ట్ అని రవికి అర్థమైన చెప్పి తిరిగి ఇంటికైతే తీసుకుని వెళ్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు ప్రభావతి మళ్ళీ మీనా దగ్గరికి వచ్చేసి ఇక్కడ దాక్కున్నావా అంటూ కోపం చేస్తుంది. అప్పుడు మీనా నాకు దాక్కోవాల్సిన అవసరం నాకేంటి అత్తయ్య, ఆయన నేనేమైనా లక్షలు ఎత్తుకుపోయానా అంటుంది. ఇక ప్రభావతి చాలా కోపంతో రవిగడికి రూమ్ కావాలని చెప్తూనే ఉన్నాను, ఆయన ఇంకొకరు సుఖపడుతుంటే ఓర్చుకునే గుణమే లేదా నీకు, ఆయన శృతి పెద్దింటి అమ్మాయి, నువ్వు పేదింటి పిల్లవి, అందుకే కదా ఇంత అసూయ అంటూ చాలా కోపం చేస్తుంది. అప్పుడు మీనా అవునత్తయ్య నాకు చాలా మంచి బిరుదునిచ్చారు, ఆయన గతంలో ఏం జరిగిందో మర్చిపోయారా, నేను రవిని శృతిని ఇంటికి రప్పించాను అని చెప్తుంది. ఇక ప్రభావతి నువ్వు రప్పించింది నిజమైతే, నీది మంచి మనసే అయితే వారిని తాళం వేసుకొని ఎందుకు వెళ్ళమంటావే, నిన్న వాళ్ళ కోసం పెట్టిన పాలు తాగాడు, ఇవాళ వాళ్ళని గదిలోకి వెళ్లకుండా చేశాడు, వాళ్ళ లగేజీలు కూడా బయట పారేశాడు, ఇవన్నీ నీకు తెలియకుండా జరిగాయా, ఆయన ఏదో కొత్తగా పెళ్ళైన దానిలో చేస్తున్నావేంటే అంటూ మీనాని మరింత హింసిస్తుంది. అత్తయ్య మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు, నేను ఒక పేదింటి నుండి వచ్చిన ఆడపిల్లను, మీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా, నన్ను ఇంత దారుణంగా ఎలా అనాలనిపిస్తుంది, మీరు ఎన్నిసార్లు అని అంటారు అత్తయ్య, అయినా మీ కళ్ళకు నేను ఎలా కనిపిస్తున్నాను,
పని మనిషి కంటే హీనంగా నన్ను చూస్తున్నా కూడా పడి ఉంటానా? మీకు అంత అలసు? మీరు మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళ గుండెల్లో మునులా గుచ్చుకుంటాను ఎందుకు ఆలోచించట్లేదు? ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. దయచేసి నన్ను పని మనిషిలో కాకుండా ఇంటి మనిషిలో చూడండి అత్తయ్య అంటూ చాలా ఏడుస్తుంది. అప్పుడు ప్రభావతి పూలమ్మకు నోరు బాగా లేస్తుంది. మాటలు బాగా నేర్చావు కదా, ఇదంతా డ్రైవర్ బాబుని చూస్తున్నా కదా, ఆయన మొగుని కొంగున ముడి వేసుకున్నా కదా, ఏం మందు పెట్టావేంటి అంటూ మీనాని రకరకాలుగా బాధ పెడుతుంది. ఇక మీనా భరించలేక అత్తయ్య అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా అంటుంది. ఇక ప్రభావతి నీకేం తెలియదండి, మీ మామయ్య గారు నమ్ముతారేమో కానీ నేను మాత్రం నమ్మను. ఆయన బాలుగాడు చేసిన పని వల్ల రవిగాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడట. తాళం సంగతి తెలిస్తే శృతి కూడా ఇంటికి రానే రాదు. అయినా వాళ్ళిద్దరూ వచ్చేలోపే రూము తలుపు తీసి రెడీగా ఉండాలి అని చెప్తుంది. ఇక మీనా ఈ మాటలు పడలేక మా ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను ఎత్తడం లేదు, నేను అసలు ఏం చేయాలి అంటుంది. ఇక ప్రభావతి రవి శృతి ఇంటికి వచ్చేలోపు బాలు ఇంటికి రావాలి, తాళం తీయాలి, ఆ రవి కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతే నువ్వు కూడా ఇంట్లో ఉండవు అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక మీనా ఆ పని చేయండి అత్తయ్య, నన్ను ఇంట్లో నుండి గెట్టేస్తారా, నేను ఏదో కూలి పని చేసుకుని ఎక్కడో చోట బ్రతుకుతాను, ఈ నిందలు ఇలాంటి అవమానం నాకు అవసరం లేదు అంటుంది. ఇక ప్రభావతి నేనంటే ఏంటో నీకు నీ మూడుకి అర్థమయ్యేలా చేస్తాను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది. పాపం మీనా చాలా ఏడుస్తూ బాలుకి పదే కాల్ చేస్తుంది. ఇక రాజేష్ ఏరా ఎందుకు అలా చేస్తున్నావు, తను ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందంటే ఇంట్లో ఏదైనా ప్రాబ్లం కావచ్చు, అసలు మీ నాన్నకి ఆరోగ్యం బాగలేదు కదా, ఒకసారి ఫోను లిఫ్ట్ చేయి అని చెప్పగానే తన వెళ్ళి లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు మీనా చాలా ఏడుస్తూ మీ భార్య ఫోన్ చేస్తే మీకు తీయాలని తెలియదా, మీరందరూ బాగానే ఉన్నారు, మధ్యలో నన్నే బలి చేస్తున్నారు అంటూ చాలా ఏడుస్తుంది. అప్పుడు బాలు ఏమైంది చెప్పు అంటే అప్పుడు మీనా మీరు ముందు తాళం తీస్తారో లేక మరొక తాళం వేస్తారో అది నీ ఇష్టం, కానీ మీరు మాత్రం ఇప్పుడు ఇంటికి రావాల్సిందే అంటుంది. ఇక బాలు ఎందుకు అలా అరుస్తున్నావు అంటాడు. ఇక మీనా ఇది అరవడం కాదండి, నా ఏడుపు, ఆయన పేదింట్లో పుట్టాను కదా, పూలమ్ముకునే వాళ్ళ పిల్లను కదా, నాకు ఏడవడానికి కూడా హక్కు లేదు, చెప్పుకోవడానికి కూడా దిక్కు లేదు అంటూ చాలా ఏడుస్తుంది. అప్పుడు బాలు ఇలా మాట్లాడుతున్నావేంటి, అసలు ఏమైంది, మా అమ్మ ఏమైనా అనిందా, అయినా ఆమె మాటలు ఏం పట్టించుకోవు, నీకు ఇబ్బందిగా ఉంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అని చెప్తాడు. మీనా చాలా బాధపడుతూ ఏమండి మీరు ముందు ఇంటికి రండి అని చెప్తుంది. ఇక మీనా బాధను చూడలేక బాలు రాజేష్కి చెప్పేసి ఇంటికి అయితే వస్తాడు. బాలు ఇంటికి రాగానే ప్రభావతి ఎక్కడికి వెళ్ళావంటే నీకెందుకు అంటాడు బాలు. ఇక ప్రభావతి తాళం వేస్తున్న వెళ్తే పరిస్థితి ఏంటి, మాట్లాడితే తాళం వేస్తున్నావు, అసలు ఎవరినడి తాళం వేస్తున్నావు అంటూ కోపం చేస్తుంది. ఇక బాలు ఎవరిని అడగాలి అంటే నన్ను అడగాలి, ఇది నాకు మా నాన్న రాసిచ్చిన ఇల్లు అని అంటుంది. ఇక బాలు మీ అయ్య అగ్గిపెట్టె తెస్తే మా నాన్న దీన్ని రైలు పెట్టెంత చేశాడు, అయినా ఎవరు భోగి వాళ్ళకి ఇచ్చేశాడు కదా అని చెప్తాడు. ఇక మనోజ్ రోహిణి కూడా 2 రోజులు అడ్జస్ట్ అవ్వచ్చు కదా అని బాలుకి చెప్తే బాలుకి చాలా కోపం వస్తుంది. ఇంటికి పెద్ద కొడుకు మీరే కదా, మీరే రూమ్ ఇవ్వచ్చు కదా, ఇద్దరు కలిసి మాకు నీతులు చెప్తున్నారేంటి, అయినా ఈ ప్రభావతి నాకు చెప్పడం ఏంటి, మీకు ఎందుకు చెప్పడం లేదు, నేను నా భార్య అంటే అంత తేలిగ్గా కనిపిస్తున్నామా అంటూ చాలా కోపం చేస్తాడు. ఇక మీనా ముందు మీరు ఆ తాళం తీస్తారా లేదా అంటూ చాలా ఏడుస్తుంది. అప్పుడు బాలు నువ్వేంటి ఏడ్చినట్టుంది నీ ముఖం అని అనగానే మీనా అదేం లేదండి, నేను కావాలంటే కిచెన్లో పడుకుంటాను, మీ పాడికి మీరు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ మాటలు పడాల్సిందే నేను, అవమానాలు పడాల్సిందే నేను అంటూ చాలా బాధపడుతుంది. మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు.